నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్ళి దాదాపు 10 రోజులుగా వస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించొచ్చాడు. వాళ్ళ భార్య కూడా వెళుతున్నారు, పరామర్శిస్తున్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఇవాళ ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేషన్లోకి వచ్చింది. ఇది నిజమా కాదా అనే విషయం జోలికి నేను వెళ్ళట్లేదు, అది యాజ్ ఇట్ ఈజ్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దాని మీద అప్సన్ రాజేష్ గారు ఉన్నారు, మనతో విశ్లేషణ చూసే ప్రయత్నం చేద్దాం. మొదట మెసేజ్ ఏంటనేది చెప్తాను మీకు. నానిగాడి మాటలు విని తప్పు చేశా, ఇది హెడ్లైన్. జరిగిందేదో జరిగింది, బయటకు వచ్చాక మన పని మనం చేసుకుందాం. పంకజశ్రీతో వంశీ మాటలను కుటుంబ సభ్యుల వద్ద పంకజశ్రీ ప్రస్తావన. పంకజశ్రీ అంటే వంశీ భార్య. నానిగాడి మాటలు విని రెచ్చిపోయా, వాడు మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడా, మళ్ళీ గెలుస్తామన్న ఉద్దేశంలో ఉన్నాం, నా బతుకు ఇలా తగలబడుతుందని అనుకోలేదు. భువనేశ్వరి గారిని నేను తిట్టిన రోజు జగన్ ఇంటికి వెళ్ళా, ఎప్పుడు లేని విధంగా హత్తుకుని లంచ్ అయిందా వంశీ అన్నాడు. కనీసం నీళ్లు తాగు అని అడగని వ్యక్తి ఇలా అంటున్నాడేంటి అనుకున్నా. నువ్వు భువనేశ్వరిని తిట్టావు కదా, అందుకే ఈ ఆప్యాయత పలకరింపు అని ఉదయ్ భాను అన్నాడు. ఇప్పుడు జనసేనలోకి వెళ్ళాడు ఉదయ్ భాను, సామినేని ఉదయ్ భాను అని రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ తన భార్య పంకజశ్రీతో అన్నారు. ఈ మాటలు పంకజశ్రీ తన కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య బహిర్గతం చేసింది. బెయిల్ కోసం మనం లాయర్లను పెట్టుకున్నాం, కానీ కనీసం మంచి లాయర్ను చూస్తానని కూడా వంశీతో జగన్ అనలేదని పంకజశ్రీ అన్నారట. జగన్ వెళ్ళి పరామర్శించాడు కదా వంశీని, అప్పుడు లాయర్ను పెడతానని ఏం అనలేదట. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో వంశీని టార్గెట్ చేస్తే చంద్రబాబు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, మాట్లాడడానికని నాని తీసుకెళ్ళి వైసీపీలో చేర్చారని అన్నట్లు తెలుస్తుంది. నా భర్తను జనం నీచుడిగా చూస్తూ మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారట పంకజశ్రీ. సోషల్ మీడియాలో వంశీ గురించి వస్తున్న వీడియోలు చూస్తుంటే ఇంతలా మాట్లాడారా అని నాకే అనుమానం వస్తుందని అన్నారట. అయితే పంకజశ్రీతో వంశీ ఓ మాట అన్నారట. అదేంటంటే, ఉన్నన్నాళ్ళు జైల్లో ఉంటా, బయటకు వచ్చాక రాజకీయాలు మానుకుంటా, వ్యాపారాలు చూసుకుని మన బతుకేదో మనం బతుకుదామని వంశీ అన్నట్లు భార్య పంకజశ్రీ తన కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించారని సమాచారం. ఇది తిరుగుతున్న మెసేజ్. నేను ముందే అన్నాను, ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఇది సర్క్యులేషన్లోకి వచ్చింది. వంశీలో ఇలాంటి మార్పు, ఇలాంటి రియలైజేషన్ వచ్చి ఉంటుందా అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. మనతో అప్సన్ రాజేష్ గారు ఉన్నారు, ముందుగా చెప్పినట్టు వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం రాజేష్ గారు. ఇలాంటి మార్పు, ఇలాంటి రియలైజేషన్ వచ్చి ఉంటుందని అనుకోవచ్చా? మనం శ్మశాన వైరాగ్యం అని చెప్పని అంటుంటాం. మరి మీ వయసుకి మీకు అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకు, నేను పోతుంటా కదా గ్రౌండ్స్కి. మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మన సన్నిహితులో, మిత్రులు, మన గ్రామస్తులో, మన పరిచయస్తులో ఎవరైనా చనిపోయినప్పుడు సహజంగా శ్మశానానికి వెళ్తాం. ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కొంచెం గంభీరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంగా అక్కడికి హాజరవుతూ ఉన్నాం కాబట్టి దాదాపుగా అందరూ దాదాపుగా ఆ మూడ్లో ఉంటారు. ఆ మూడ్లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఒక రకమైన వేదాంతం చెప్పడం మొదలవుద్ది. ఆ జీవితం బుద్భుతప్రాయం అండి, దీనికోసం ఎక్కడ లేని మిడిసిపాటు తాపత్రయం పడతా ఉంటాం మనం. ఇవాళ ఈ చనిపోయినాడు చూడండి, ఎంత తాపత్రయపడ్డాడు, కడుపు గాల్చుకొని తినకుండా పోగు చేశాడు. ఇప్పుడు ఏమన్నా పెట్టుకెళ్తున్నాడు, ఎమ్మటి తీసుకొచ్చి ఆ కట్టెల్లో పడుకోబెట్టారు, రేపు మన పనైనా అంతే అని చెప్పని ఎవరికాళ్ళు ఒక రకమైన వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ వైరాగ్యం ఎంతసేపు ఉంటుంది? ఆ శ్మశానం నుంచి బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోగానే మళ్ళీ దైనందిక జీవితం, ఆ రెగ్యులర్ లైఫ్ స్టైలు, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఇవన్నీ కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. అప్పటికప్పుడే గుర్తొస్తుంది, ఎవడో ఇంకా పోయిన నెల తీసుకుని అప్పు తాలూకు వడ్డీ పంపించలేదు అని చెప్పని వాడిని ఫోన్ చేసి మందలిస్తూ ఉంటారు. ఇంటికి ఫోన్ చేసి నేను ఇంకో గంటలో వస్తా, మంచిగా
సాంబారు బంగాళదుంప వేపుడు వడియాలు చేసి ఉంచు అని చెప్తుంటారు. అయిపోద్ది, చనిపోయినాడు ఈ వైరాగ్యం ఇవన్నీ అక్కడతోటి ముగిసిపోతాయి. అలాగే ఇవాళ అందుకే అంత తాత్కాలికంగా కొద్దిసేపు మాత్రమే మనిషిని ఆవహించి ఉండేది కాబట్టి దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఇవాళ కూడా ఇప్పుడు ఆ మెసేజ్లో మెన్షన్ చేసిన అంశాలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి కదా. అది నిజమా కాదనేది మనం ధృవీకరించలేము. కానీ జరిగిన సంఘటనలు, వ్యక్తుల వ్యక్తిత్వం, వాళ్ళు వ్యవహరించిన తీరు, గతంలో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు, ఇవన్నీ మన కళ్ళ ముందు సాక్షిభూతాలుగా కనపడతా ఉన్నాయి కాబట్టి 100% కొంత నమ్మశక్యంగా ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక రాజకీయాలను వదిలేసేద్దాం, మన పనేదో మనం చేసుకుంటూ ఉందాం, మన వ్యాపారాలు మనం చేసుకుంటూ ఉందాం అని చెప్పనే ఈ మెట్ట వేదాంతం మాటలు మాత్రం 100% శ్మశాన వైరాగ్యం లాంటి మాటలుగానే నేను పరిగణిస్తాను. పరిస్థితులు అనుకూలంగా ఉన్న రోజు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న రోజు కూడా ఒకే రకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలిగే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తులైతే ఈ పరిస్థితులు రావు. ఇవాళ వల్లభనేని వంశీ మీద ఎటువంటి కేసులు నమోదున్నాయి, ఎటువంటి ప్రచారం అతని మీద సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అని చెప్పని ఈ సందేశంలో మెన్షన్ చేసినట్టుగానే ఈ విధమైన వ్యాఖ్యలు మా ఆయన చేశాడా అని చెప్పని వాళ్ళ సతీమణి విస్తుపోతుంది కదా. ఆ వ్యాఖ్యలు చేసింది వాస్తవమే కదా అతను. ఇవాళ శాసనసభ్యుడిగా ప్రజల చేత ఎన్నిక కాబడి ఆ నియోజకవర్గంలో ప్రకృతి వనరులను లూటీ చేశాడు, భూములు ఆక్రమణకు పాల్పడ్డాడు, బలవంతపు సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు, ప్రత్యర్థుల మీద దాడులు దౌర్జన్యాలు చేశాడు, తనకి అవకాశం కల్పించి నెగ్గిచ్చిన పార్టీ కార్యాలయాన్ని దహనం చేసిన అంశంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న వాస్తవాలే కదా. ఇవాళ పరిస్థితులు ప్రతికూలించేటప్పటికీ ఈ అధికారం, ఈ హంగు ఆర్భాటం, ఈ వ్యవస్థల మద్దతు ఇవన్నీ దూరం జరిగేటప్పటికీ ఈరోజు పోలీసులు అక్యూజ్డ్గా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టేటప్పటికీ ఆ జైల్లో కనీస మాత్రపు సౌకర్యాలు కూడా, అంటే ఒక వెస్టర్న్ కమోడు, ఒక బెడ్ కూడా లేని పరిస్థితులు కల్పించబడ్డ తర్వాత ఓహో పరిస్థితులు ప్రతికూలిస్తే ఇటువంటి సంకట స్థితిలో మనం గడపాల్సి వస్తుందా అనే రియలైజేషన్ కొద్దిగా బిగినై ఉండవచ్చు. కానీ ఇదే పరివర్తన రేపు ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఉంటుందా? నిన్నగాక మొన్న మనం నందిగం సురేష్ని చూసాం. 148 రోజులు 49 రోజులు అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగానే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కార్యకలాపాలు పాల్గొంటూనే ఉన్నాడు కదా. ఎందుకు అతనికి ఆ పరిస్థితి తలెత్తింది? ఎందుకు ఇవాళ ఇతనికి ఈ పరిస్థితి తలెత్తింది? ఇక్కడ గమనించుకుంటే ఆ మెసేజ్లో ఉన్న కొన్ని అంశాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పాను కదా. అంటే వల్లభనేని వంశీ తన సతీమణితో ప్రస్తావించినట్టుగా చెప్తున్నా, నేను భువనేశ్వర్ గారిని దూషించిన రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే ఆయన నన్ను హత్తుకొని ఆప్యాయత కురిపించి లంచ్ చేసావా వంశీ అని చెప్పని నన్ను కుశల ప్రశ్నలు వేశాడు. ఎప్పుడు మంచినీళ్ళు తాగావా లేదా అని కూడా అడగనవాడు ఇవాళ ఇలా అడుగుతున్నాడు ఏంటా అనుకున్న సందర్భంలో సామినేని ఉదయభాను నువ్వు భువనేశ్వర్ గారిని తిట్టావు కదా, అందుకోసం కురిపిస్తున్న ఆప్యాయత ఇది అని చెప్పాడు అంటున్నారు. ఇదైతే వాస్తవం. అంటే ఈ సంఘటన జరిగిందా లేదనేది మనం ధృవీకరించలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో తన మంత్రివర్గ సహచరుడు జోగి రమేష్, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారు వంటి వాళ్ళందరినీ కూడా దూషిస్తున్న సందర్భంగా మంచిళ్ళ బాటిలు ఆహా మరింతగా దూషించమని చెప్పని, గొంతెండుకుపోయి ఏమన్నా ఇంకా తక్కువ తిడతాడేమోనని చెప్పని సెంటు స్థలాల పంపిణీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంచినీళ్ళ బాటిల్ పంపించాడు. ఆ తర్వాత దూషించి వచ్చిన తర్వాత 10 మందిలో భుజం తట్టాడు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి దూషణ భూషణకు పాల్పడే వాళ్ళని ప్రోత్సహించాడు, అండగా నిలబడ్డాడు. మరింతగా ఇదే విధమైన వైఖరి కనపరచండి అని చెప్పని సందేశం ఇచ్చాడు అనేది మనకందరికీ అనుభవపూర్వకంగా కళ్ళ ముందు ఉన్న వాస్తవం. ఇప్పుడు పోసాని రిమాండ్ రిపోర్ట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు అదే కదా, పోసాని చెప్పి. అవును. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడా లేదనేది పోసాని చెప్తే వింటున్నాను తప్ప మనమైతే బహిరంగంగా చూడాల.
కానీ జోగి రమేష్ అంశం మనం బహిరంగ సభా వేదిక నుంచి లైవ్ ఛానల్స్లో చూసాం మనం. కరెక్ట్ కరెక్ట్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరుడు తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఆ విధమైన సంస్కారహీనపు భాషతో దూషిస్తున్నప్పుడు ఇది శ్రేయస్కరం కాదు. నా సమక్షంలో ఈ విధమైన పదజాలాన్ని ప్రయోగించడం అనేది 100% ఆక్షేపణీయం అని చెప్పని తన సహచరుణ్ణి మందలించి కట్టడి చేయాల్సిన స్థాయిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధమైన విద్వేష ప్రసంగాల్ని ప్రోత్సహించాడు. అటువంటి ప్రసంగాలు చేసిన వాళ్ళని బలపరిచాడు, భుజం తట్టాడు అనేది మనం కళ్ళ ముందు చూసాం కదా. కాబట్టి వంశీని తప్పనిసరిగా అభినందించే ఉండొచ్చు అని చెప్పని మనం ఒక నిశ్చయానికి రావచ్చు. అదే సందర్భంలో ఇంకొక అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. పరామర్శకు వచ్చాడు తప్ప కనీసం ఒక మంచి లాయర్ని అపాయింట్ చేస్తానన్న అంశాన్ని కూడా ప్రస్తావించలేదు అని చెప్పని. అదే సందర్భంలో తాను వైసీపీలో చేరకముందు వైసీపీ ద్వారా తనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్న సందర్భంలో నాటి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే నన్ను పరామర్శించి ధైర్యం చెప్పేవారు అని చెప్పినట్టుగా. మరి చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదు. అయినా సరే 2 రోజులకు ఒకసారి పరామర్శిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం, ఆయన హత్తుకోవటం కోసం ఉచ్చో నీచం మరిచి సంస్కారహీనపు భాష ప్రయోగించి మరి వాళ్ళ మొత్తం తెలుగుదేశం శ్రేణులకి వలబనేని వంశీ అంటే ఒక రకమైన జుగుసు కదా. ఇవాళ అతను జైలు పాలైతే అదే గన్నవరం నియోజకవర్గంలో క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు కదా. అయినా సరే అదే వలబనేని వంశీ సతీమణి పంకజశ్రీ గురించి ఒక్క అసభ్య పదజాలం ఎక్కడ సోషల్ మీడియాలో కనపడటం లేదే. కరెక్ట్. ఆమె తన భర్త అరెస్టు విషయంలో ప్రభుత్వాన్ని ఖండించిన సందర్భంలో అమ్మ మీ ఆయన చేసి నీకు గుర్తులేదా అని చెప్పని గుర్తు చేసే ప్రయత్నం చేశారు తప్ప ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కానీ వారి ఇంట్లో ఉన్న వారి సంతానాన్ని గురించి వ్యాఖ్యానించడానికి కానీ ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రయత్నం కూడా చేయలేదు కదా. ఇది కదా ప్రదర్శించాల్సిన స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత. మరి ఈ విషయంలో వలబనేని వంశీ విచక్షణ ఎక్కడికి పోయింది? 2 సార్లు శాసనసభకి ఎన్నికయ్యావు, బీవీఎస్సీ చదివావు, ఉన్నత విద్యావంతుడివి, ప్రజా జీవితంలో ఉన్నావు. 2009లో ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నావు, 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావు, 2019లో రెండోసారి ఎన్నికయ్యావు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగి ప్రజా జీవితంలో 10 మందితో మమేకం అవుతా అన్ని రాజకీయ పక్షాలలో అంటే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి ఇవాళ ఇటువంటి స్థితికి బాధ్యులు ఎవరు? కాబట్టి నేను అనుకోవటం ప్రస్తుతం పంకజశ్రీ గారి ద్వారా వారి బంధుమిత్రులకి కన్వే చేయబడ్డ మెసేజ్ నిజంగానే ఆ చర్చ జరుగున్నా, నిజంగానే వంశీయులు అటువంటి పరివర్తన వచ్చున్నా ఆ పరివర్తన అనేది వాస్తవ రూపంగా రేపు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా, ఎందుకంటే ఇప్పుడు వలబనేని వంశీ మీద ఉన్న చాలా ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేయబడింది. అవును, నాకు తెలిసి ఇప్పట్లో అతను బయటికి రావడం సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే రాజకీయాలు మనుషుల మనస్తత్వాలు కూడా డైనమిక్గా ఉంటాయి, పరిస్థితులు పరిణామాలు బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. ఇవాళ ఈ పరివర్తన వచ్చిందే నిజమైతే ఇదే పరివర్తన భవిష్యత్తులో కూడా నిలబడితే ఆ రోజు మనం వంశీలో నిజమైన పరివర్తన వచ్చింది అని చెప్పని మనం భావించవచ్చు. పరివర్తన వస్తుందా లేదా, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటాడని చూడటానికి కూడా ఆయన ఆల్రెడీ EB5 వీసాకు అప్లై చేసి ఉన్నాడు కదా. ఒకవేళ వస్తే విదేశాలకు వెళ్ళిపోతాడేమో కదా. అది పరివర్తనలో భాగంగానే పరిగణించవచ్చు. అంతేనా? నిజంగా ఇక్కడ రాజకీయాలను వదిలేసి ఈ ప్రజా జీవితంలో నా వైపు తప్పులు జరుగున్నాయి కాబట్టి ఇక భవిష్యత్తులో ఇటువంటి తప్పులకు నేను బాధ్యుడిని కాకూడదు అని చెప్పని నిజంగా కనుక అతను వేరే ప్రాంతానికో వేరే లైఫ్ స్టైల్ను ఎంచుకొని వేరే వ్యాపకాన్ని చూజ్ చేసుకొని తనకు తాను గనక ఆ విధమైన పరివర్తన తనలో నిజంగా వచ్చుంటే మనం ఆ రోజు ఆహ్వానించవచ్చు. కానీ నాకున్న అనుభవం మేరకు వీళ్ళెవరూ కూడా ఇప్పుడు కొత్తగా బుడిబుడి అడుగులేస్తున్న పసిపిల్లలు కాదు రాజకీయాల్లో. అసలు రాజకీయాల్లోనే కాదు, జీవితాల్లో కూడా. ఇవాళ మొట్టమొదట ఒక వ్యక్తులు, ఒక కుటుంబ సభ్యులు సమాజంలో ఎలా ఉండాలి అనేది ఆ LKGలోనో UKG నుంచో గురువులు నేర్పారు, తల్లిదండ్రులు నేర్పుతారు, సమాజం నేర్పిస్తుంది.
అలాంటిది ఇంత సంస్కారహీనపు లైఫ్ స్టైల్ని ఎంచుకొని ఆ లైఫ్ స్టైల్ని కొనసాగించిన ఇదే వీరోచితం అని చెప్పని చెలరేగిపోయినా ఏమన్నాడు లోకేష్ను ఉద్దేశించి, నువ్వు కాదు, మీ నాయన చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ నాయన ఖర్జూర్ నాయుడు, వాళ్ళ నాయన లవంగో నాయుడు, వాళ్ళ నాయన యాలుక్కాయల నాయుడు. ఎందుకంత దూరం నీకు? నువ్వు వాళ్ళ తల్లిని దూషించున్నావు కాబట్టి లోకేష్ నిన్ను గురించి బహిరంగంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకు దూషించావు? ఎందుకు పప్పు అని పదే పదే సంబోధించావు? ఎందుకు లోకేష్ పుట్టుక గురించి నువ్వు ప్రస్తావించావు? సంస్కారహీనపు ప్రవర్తనకి బాధ్యుడువు నువ్వు. తిరిగి ఈ విధంగా ప్రవర్తించావు అని అంటే ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చింది. కాబట్టి ఈరోజు పరిస్థితులు ప్రతికూలించిన రోజు పరివర్తన అనేది నేనైతే నమ్మను. నమ్మశక్యంగా కూడా వాళ్ళ వ్యక్తిత్వం ఏ స్థాయిలో కూడా రుజువు చేసుకోవాలి వాళ్ళు.